ద్రవిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్. యూరియా ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో సంబంధం లేకుండా చట్టబద్ధంగా నోటిఫై చేసిన గరిష్ట చిల్లర ధర ఎంఆర్పికి యూరియాను రైతులకు అందిస్తున్నాం. 45 కిలోగ్రాములతో ఉండే ఒక్క యూరియా సంచికి సబ్సిడీ గరిష్ట చిల్లర ధర ₹242. వేప పూత పూయడానికి అయ్యే ఛార్జీలను వర్తించే పన్నులను మినహాయించి 2010 ఏప్రిల్ 1 నుంచి ఫాస్ఫేటిక్ అండ్ పొటాషిక్ P&K ఎరువుల విషయంలో పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ NBS విధానం, ఎరువులు, ముడి పదార్థాలు అంతర్జాతీయ ధరలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. హెచ్చుతగ్గులను ఏడాదికి ఒకసారి కానీ 2 సార్లు కానీ P&K ఎరువుల NBS రేట్ల సమతౌల్యం, యూరియాను ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు ఎంత అనే దాంతో సంబంధం లేకుండా చట్టబద్ధంగా ప్రకటించిన గరిష్ట చిల్లర ధరలకు MRP యూరియాను రైతులకు అందిస్తున్నారు. 45 కిలోలుండే ఒక్కో యూరియా సంచికి MRP వేపపూత ఖర్చులు పన్నులు అదనం ₹242గా ఉంది. పొలం వద్ద అందజేసే యూరియా ధరకు యూరియా యూనిట్లు మార్కెట్లో రాబట్టుకునే నికర ధరకు మధ్య ఉన్న తేడాను కేంద్ర ప్రభుత్వం ఆయా యూరియా తయారీదారు సంస్థలకు లేదా యూరియా దిగుమతిదారు సంస్థలకు సబ్సిడీ రూపంలో ఇస్తున్నది. తదనుగుణంగా రైతులందరికీ సబ్సిడీ రేట్లకు యూరియాను సరఫరా చేస్తున్నాం. ఫాస్ఫేటిక్ అండ్ పొటాషిక్ P&K ఎరువుల విషయానికి వస్తే ప్రభుత్వం 2010 ఏప్రిల్ 1 నుంచి పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ NBS విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో భాగంగా రైతులకు ఎరువులు అందుబాటును మెరుగుపరచడానికి P&K ఎరువులకు వాటిలో పోషక విలువల ఆధారంగా అంటే నైట్రోజన్ N, ఫాస్ఫరస్ P, పొటాషియం K, సల్ఫర్ S ఎంతెంత ఉన్నది అనే అంశాలను బట్టి సబ్సిడీతో కూడిన P&K ఎరువుల మీద ఎరువులు తయారీదారు సంస్థలకు లేదా దిగుమతిదారు సంస్థలకు సంవత్సరం వారీగాను లేదా సంవత్సరంలో 2 సార్లు ఒక నిర్దిష్ట మొత్తంలో సబ్సిడీని అందిస్తున్నాం. ప్రభుత్వం ముఖ్య ఎరువులు, ముడి పదార్థాల అంతర్జాతీయ ధరలను గమనిస్తోంది. ఈ ధరలలో ఉండే హెచ్చుతగ్గులను P&K ఎరువులకు సంవత్సరానికి ఒకసారి కానీ ఏడాదిలో 2 సార్లు కానీ NBS రేట్లను ఖరారు చేసే సమయంలో కలిపేస్తున్నాం. దీనికి అదనంగా భరించగలిగే ధరలలో ఎరువులు రైతులకు అందడానికి అవసరాలను ప్రభుత్వం లెక్కలోకి తీసుకొని NBS సబ్సిడీ రేట్లకు తోడు DAPకి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఎరువుల ధరలను నిలకడగా ఉండాలని, మార్కెట్లో ధరలలో హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తటస్థపరచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 2024-25లో ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏప్రిల్ 1 మొదలు డిసెంబర్ 31 మధ్య కాలానికి DAP వాస్తవిక POS పాయింట్స్ ఆఫ్ సేల్ విక్రయాలపై NBS రేట్లకు మించి DAPపై ఒకసారి వర్తించే ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదాన్ని తెలిపింది. ఈ ప్యాకేజీ P&K ఎరువుల కంపెనీలకు ఒక్కో MTకి మెట్రిక్ టన్నుకు ₹3,500 రేటుకు ఇస్తారు. ఈ ప్యాకేజీతో ఇంచుమించు ₹2,635 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. దీని ఉద్దేశం వ్యవసాయ రంగానికి, ఆ రంగానికి సంబంధించిన కార్యకలాపాలకు మద్దతు ఇచ్చి దేశంలో ఆహార భద్రత స్థితిని పటిష్టపరచాలన్నదే. ఈ ప్రకారంగా సబ్సిడీ పథకం అనేది రైతులకు ఎరువులు చౌక ధరల్లో సకాలంలో లభ్యమయ్యేటట్లు చూడడంపై శ్రద్ధతో రూపొందించింది. ఎరువులలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ DBT వ్యవస్థలో భాగంగా లబ్ధిదారులకు చిల్లర విక్రేతలు వాస్తవంగా విక్రయించిన వివరాలను ఆధారంగా తీసుకొని 100% సబ్సిడీని ఎరువుల కంపెనీలకు విడుదల చేస్తున్నాం. సబ్సిడీ దానిని ఉద్దేశించిన లబ్ధిదారు వరకు చేరేటట్లు చూడడానికి DBTలో సబ్సిడీ వర్తించే
అన్ని ఎరువులను ప్రతి ఒక్క చిల్లర విక్రయ కేంద్రంలో ఏర్పాటు చేసిన పాయింట్స్ ఆఫ్ సేల్ POS సాధనాల ద్వారా రైతులకు, కొనుగోలుదారులకు అందిస్తున్నాం. లబ్ధిదారులను గుర్తించడానికి ఆధార్ కార్డు, KCC, ఓటరు గుర్తింపు కార్డు మొదలైన మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాం. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ అందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.